సిటీ న్యూస్కు స్వాగతం. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా మచిలీపట్నం ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో గనులు, జియాలజీ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే రంజాన్ తర్వాత పండుగ బక్రీద్ అన్నారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన బక్రీద్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సమైక్యతను, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను ముస్లిం సోదర సోదరీమణులు నూతన ప్రభుత్వంలో ధైర్యంగా, స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆనందంగా జరుపుకోవాలని, అల్లాపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఎదుటివారికి సహాయం చేయాలని, సేవాభావం కలిగి ఉండాలని తెలియజేసే బక్రీద్ పండుగను సుఖశాంతులతో జరుపుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, సయ్యద్ ఖాజా, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. వజఅలల్ హజ్జ వల్ ఉమ్రత లిన్నజాతి అవునా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. లుమతషా బియదికల్ ఖైర్ ఇన్నకా అలా కుల్లి షైఇన్ ఖదీర్. తులిజుల్ లైల ఫిన్ నహారి వ తుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి వ తుఖ్రిజుల్ మయ్యిత మినల్ హయ్యి వ తర్జుకు మన్ తషాఉ బిగైరి హిసాబ్. హమ్నా లనకునన్న మినల్ ఖాసిరీన్. اللهم إنك عفو كريم تحب العفو فاعف عنا. اللهم احفظنا من كل بلاء الدنيا وعذاب القبر وعذاب. मुसलमानों को ईद मुबारक. సలాం అలైకుం. ఈరోజు పవిత్ర దినం బక్రీద్ సందర్భంగా యావత్ ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు త్యాగాలకి నిరత మహమ్మద్ ప్రవక్త అల్లా ఇచ్చినటువంటి ఆదేశాలతో మరి త్యాగానికి దిగినటువంటి సందర్భంలో ఆ భగవంతుడి ఆశీర్వచనాలు ఆ కుటుంబానికి ఇవ్వడం, అలాగే ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులను ప్రేమించుకుంటూ మన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహిస్తూ ఆ మంచిని 10 మందికి పంచుతూ మనకు వచ్చినటువంటి ఆదాయంలో మరి మన ఖర్చులు పోను మిగతాది పేదవారికి పంచాలనేదే ఈ బక్రీద్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ సందర్భంగా మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ బాటలోనే నడవాలని, అందరూ కూడా భవిష్యత్తులో చక్కగా హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా ఒక సుకుటుంబంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ ఆయన అధికారంలో పార్టీలో ఉన్నా, మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా ప్రతి సంవత్సరం వస్తుంటారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. నేను ప్రెసిడెంట్ గమనిస్తూనే ఉన్నాను. అదేవిధంగా ఈగాకి సంబంధించి ఎస్టిమేషన్ వారిదే బాధ్యతలు తీసుకొని వారు ముందుకు తీసుకెళ్లి ఈ ఈగా అభివృద్ధి కోసం పాటుపడతారని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా మసులా బీచ్ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. మసులా బీచ్ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని పంచాయి. ఆహ్లాదకరమైన మంగినపూడి బీచ్ ఒడ్డున మసులా బీచ్ ఫెస్టివల్ సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గాయని గీతామాధురి సంగీత విభావరి, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, జబర్దస్త్ టీం హాస్యభరిత నాటికలు, మిమిక్రీతో ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని పంచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. జబర్దస్త్ టీం జితేంద్ర, బుల్లెట్ భాస్కర్ సినీ రాజకీయ నేతలను అనుకరిస్తూ చేసిన మిమిక్రీ ఆకట్టుకుంది. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితర రాజకీయ నాయకుల గొంతులను అద్భుతంగా అనుకరించి ప్రేక్షకులకు హాస్యాన్ని పంచారు. అదేవిధంగా బుల్లెట్ భాస్కర్, ఫైమా, నోకరాజు, జితేంద్ర ఉత్తమ భార్యాభర్తలకు ₹1,00,000 బహుమతిపై ప్రదర్శించిన హాస్య నాటిక ప్రేక్షకులను నవ్వులు పూయించింది. అక్షా ఖాన్ బృందం సినీ గీతాలకు నర్తించి యువతను ఉర్రూతలూగించారు. గాయకులు గీతామాధురి, హర్షా చావ్లా సినీ గీతాలు అద్భుతంగా ఆలపించి ప్రేక్షకుల్లో జోష్ నింపారు. కార్యక్రమంలో తొలిగా గుడివాడకు చెందిన శివజ్యోతి నృత్యాలయ చిన్నారుల కూచిపూడి నాట్య బృంద ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో చిన్నారులు తమ హావభావాలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఘంటసాల మండలం చుట్టూర్పు గ్రామానికి చెందిన నాంచారయ్య బృంద సభ్యుల డప్పు కళాకారులు నృత్య ప్రదర్శన, గూడూరుకు చెందిన ఆంజనేయులు బృందం మహిళల కోలాటం తదితర ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉదయభాను తన యాంకరింగ్తో అందరినీ అలరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ కృష్ణయ్య, కార్యక్రమ నోడల్ అధికారి మెప్మాపీడి సాయిబాబు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబాప్రసాద్, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఊరి చివరి నక్కలేరు ఉంటే లోపలికి వచ్చేయగలవు. ఆల్రెడీ వచ్చినాయి. ఎక్కడ 10 మందిని పెట్టి తోలెత్తుతున్నావు తెలుసా? దీన్ని చూసి వచ్చాయా? దీన్ని చూసి పారిపోయి. లాస్ట్ ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? మా పక్కింటోడి హవా నడుస్తూ ఉంటుంది. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే అయ్యా చెత్తనాయాల లక్ష కాదు, బొచ్చేస్తారు, అడుక్కుదేనండి. దేనికి? ₹1,00,000 స్పష్టంగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి స్వచ్ఛంగా. ఇలా డేటింగ్ బ్యాచ్ కాదు. నువ్వు ఇచ్చే లక్ష్యం మరి మేము పెళ్లి చేసుకుంటాం. పదే డేటింగ్ చేసుకుందాం. బాధ మీకు ఏం కర్మ వచ్చింది నీకు ఆడని చెప్పుకోవడానికి. ఎక్కడికి వచ్చావు? ఎందుకు? సంకన ఆకడానికి. మూసుకొని కూర్చో, నేను చెప్తాను. బామ్మగారికి వచ్చి చెవుడు ఇడిపించదా? లేదు. పొగేస్తే మీరు కనిపించరు. చెవుడా? మొదటి ప్రశ్న ఏమిటి? ఇంకా అడగలేదు. అడుగు మరి. ఆ పళ్ళు సందేంటే బందర్ రోడ్ అంత ఉంది. నిజంగా చెప్తున్నాను ఫైమా. హైవే కూడా అందులో వేస్తే 4 రోడ్డు పడుతుంది. నాకు తెలిసి మంత్రి వారిని అడిగి ఇక్కడ రోడ్డు వేయించమని చెప్తా. ఓకే, ₹1,00,000 మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటి? నువ్వు మాట్లాడుతుంటే తుఫాన్ వచ్చేంత గాలి వస్తుంది ఆ పలకొండ వచ్చి. తాతగారు మీకు మాట్లాడరావు, ఎలా చెప్తారు? ఒకసారి రాగమంజరి మాయమ్మ పేరు తలపనోళ్ళు లేరు బెసిరి కళాకారుల ఫ్యామిలీ మరి నేకచ్చ పెడితే నిద్రపోదు నిండు రాత్రి నుంచి ఇంకా చాలా సర్ప్రైజింగ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారండి. సో ముందుగా ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ విన్నింగ్ కేకే ఎంఎం కీరవాణి సార్. సో కీరవాణి సార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈజ్ అ లెజెండ్, లివింగ్ లెజెండ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వారు దీనికి మ్యూజిక్ చేశారండి. సో మ్యూజిక్ ఎంత స్పెల్ బౌండింగ్గా ఉంది కదా. సో కీరవాణి గారు మన దేశానికి ఆస్కార్. చల్లపల్లిలో బక్రీద్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. చల్లపల్లిలో బక్రీద్ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బక్రీద్ పర్వదినం సందర్భంగా చల్లపల్లిలోని 3 మసీదుల నుంచి ముస్లిం సోదరులు అల్లాహ్ అక్బర్ నినాదాలు పెద్ద ఎత్తున చేస్తూ ర్యాలీగా ఈద్గా మైదానానికి చేరుకున్నారు. ఖురాన్ గురువు ఖరీ ఇమాముద్దీన్ ఈద్ ఉల్ అజా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక నమాజులు చేశారు. ప్రపంచ శాంతి, పేదరిక నిర్మూలన కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శ్మశాన వాటికలో తమ పూర్వీకుల సమాధులకు పుష్పాలంకరణ చేసి నివాళి ఘటించారు. اللهم سمعنا وأطعنا غفرانك ربنا وإليك المصير. اللهم إني أسألك إيمانا كاملا ويقينا صادقا ورزقا واسعا وقلبا خاشعا ولسانا ذاكرا ورزقا حلالا. इस हिंदुस्तान को अमन व अमान और आबाद रखे, इसकी हर हस्ती खिलती हुई को मौला ताला मुरझाए ना दे और ख़ास तौर पर हिंदुस्तान की बासिंदा लोगों को सुकून इत्मीनान के साथ में रहने की तौफीक अता फरमाए। याद रखिए कि हिंदुस्तान
अमन का गवारा है, चमन इसके अंदर खिलता है और सारे लोग इसकी खुशबू सूंघते हैं और यहाँ के रहने वाले लोग आपस में मोहब्बत और भाईचारे के साथ में रहते हैं। हम भी यही संदेश देते हैं कि मुसलमान जितने भी हैं वो अपने नफ्स पर कंट्रोल करें और कुर्बानियाँ दे करके अल्लाह को राज़ी करे और रब का फरमान मान करके उस पर अमल की तौफीक। హిందూ సోదరులు అందరికీ మా మసీద్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. జామా మస్జిదు, నారాయణరావు నగర్ మస్జిదు, ఆలయ హదీస్ మస్జిద్ 3 మసీదుల నుంచి ఈద్గాకు వచ్చి అందరు ముస్లిం సోదరులు ఈద్గా నమాజ్ చదువుకున్నారు. ఇప్పుడు కుర్బానీ ఇస్తారు. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ ఈ మసీద్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బందరు పోర్టును 2026 జూన్ జూలై నెలల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. బందరు పోర్టును 2026 జూన్ జూలైలో ప్రారంభిస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మసులా బీచ్ ఫెస్ట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లడానికి టూరిజం రంగంను ప్రమోట్ చేస్తున్నారన్నారు. అధిక జీడీపీని కూడా పెంచుకునే రంగం, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం ఉన్న రంగం టూరిజం అని అన్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలు టూరిజం మీద బ్రతుకుతున్నాయన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ సినిమా డైరెక్టర్ జ్యోతి కృష్ణ, ఆ సినిమాలో నటించిన హీరోయిన్ నిధి అగర్వాల్కు మంత్రి రవీంద్ర అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, కలెక్టర్ డీకే బాలాజీ తదితర జిల్లా అధికారులు, సినిమా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. దాదాపు ఒక 10 కోట్ల రూపాయలతో డెవలప్ చేశాం. 2018లో కూడా మనం బీచ్ ఫెస్టివల్ కరెక్ట్గా జూన్ 7, 8, 9 తారీఖులో చేసుకున్నప్పుడు లాస్ట్. కానీ తర్వాత గవర్నమెంట్ మారిపోవడం, మళ్ళీ ఈ బీచ్ మూసేశారు. అప్పుడు ఒక 10 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయించాం, ఆ డబ్బులు కూడా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు ఒక ఐకానిక్ టవర్, ఇవాళ రాజధాని అమరావతిలో ఏదైతే అసెంబ్లీ మనం నిర్మాణం చేసుకోబోతా ఉన్నామో ఆ అసెంబ్లీని మనమే అడ్వాన్స్ గా మనం మచిలీపట్నంలోనే నిర్మాణం చేసుకున్నాం. ఇది నిజంగా మన అదృష్టం. బాగుందా? అది చెప్పాలి, బాగుందా? అది అలాగే నాకు తెలిసి కోస్టల్లో సీషోర్ ఏరియాలో ఒక ఇండియన్ ఫ్లాగ్ 100 ఫీట్ హైట్ లో ఇండియన్ ఫ్లాగ్ ఫస్ట్ టైం మన మచిలీపట్నంలో మనం నిన్న ఏర్పాటు చేసుకోవడం కూడా ఇది ఒక అభినందనీయం. ఎందుకంటే ఆ జెండా రూపకర్త ఎవరు? పింగళ వెంకయ్య. ఎక్కడ పుట్టారు? కృష్ణా జిల్లాలో మన మచిలీపట్నం నేషనల్ కాలేజీలో గాంధీ గారికి ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ అందించినటువంటి గడ్డ మన మచిలీపట్నం గడ్డలో ఆయన ఫ్లాగ్ ఎగరేసుకుని ఒకసారి గట్టిగా ఆయనకి నివాళులు అర్పించుకుందాం. నిజంగా చాలా సంతోషం, చాలా సంతోషం మనకి. దీన్ని మనం తిరిగి, ఎందుకంటే ఒక నేషనల్ ఈవెంట్స్ మనకి బీచ్ కబడ్డీ 29 రాష్ట్రాల నుంచి వచ్చారు. మేల్ ఫీమేల్ 2 టీమ్స్ వచ్చారు. అలాగే ఫస్ట్ టైం కయాకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే నేషనల్ లో 3 టైమ్స్ జరిగింది. ఇవాళ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో కయాకింగ్ కూడా మనం ఇక్కడ. అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చారు, అర్జున్ అవార్డీస్ వచ్చారు. చాలా మంది ఇక్కడికి ఇవాళ మనం వాడికి అవకాశం కల్పిస్తున్నాం. అలాగే వాలీబాల్ ఫస్ట్ టైం భారతదేశంలో ఫస్ట్ టైం స్టాండప్ పెడలింగ్ అనేది ఫస్ట్ టైం మనం ఈ రోజు స్టార్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి గేమ్స్ అయ్యి, కానీ వాళ్ళు తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ పెడలింగ్ సంబంధించి కూడా తీసుకొచ్చి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా శుభారంభం. ఇవాళ అయితే మనం ఊహించలా, నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసుకుని నిన్న కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇవాళ రోడ్లన్నీ చూస్తే, నేను విజయవాడ నుంచి వస్తా ఉంటే మొత్తం బందరు కదిలొస్తున్నట్లుగా కనిపించింది. అంత ట్రాఫిక్ ఇవాళ కనబడింది. రేపు ఎల్లుండి కూడా అద్భుతంగా ఈ 2 రోజులు కూడా ఉండబోతా ఉంది. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. వైజ్మెన్ క్లబ్ ఆధ్వర్యంలో బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి బీపీ, షుగర్ మరియు కంటి పరీక్షలు జరిపారు. ప్రవీణ్, భవానీల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిబిరంలో సీనియర్ ఆప్థాలమిక్ టెక్నీషియన్ సయ్యద్ పీర్ వృద్ధులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లజోళ్లు ఉచితంగా అందజేశారు. కంటి సమస్యలపై అవగాహన కల్పించారు. డాక్టర్ మణికంఠ, శ్రావణిలు వృద్ధులకు బీపీ, షుగర్ పరీక్షలు జరిపి ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బాజీ, అమన్, షేరాలి, ఝాన్సీ, వసంతరావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారము. అందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు. బక్రీద్ పేరు వినగానే మొట్టమొదట మనకు ప్రవక్త హజరత్ ఇబ్రాహీం, హజరత్ ఇస్మాయిల్ గుర్తుకొస్తారు. ఆ మహనీయుల త్యాగ నిరతిని, అల్లాహపై వారికి గల విశ్వాస పటిమ మన కళ్ళ ముందు కదలాడుతాయి. 4000 సంవత్సరాలకు పూర్వము జరిగిన సంఘటన ఇది. అల్లాహ్ సర్వేశ్వరుని ఆజ్ఞానుసారము ప్రవక్త హజరత్ ఇబ్రాహీం వారు తన కుమారుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ స్థానంలో వారికి బదులుగా ఒక పొట్టేలును బలి ఇవ్వడం జరిగినది. నాటి నుండి నేటి వరకు ప్రపంచ ముస్లింలు హజరత్ ఇబ్రాహీం, హజరత్ ఇస్మాయిల్ వారిని స్మరించుకొని వారి సాంప్రదాయాన్ని పాటిస్తారు. అల్లాహ్ సన్నిధిలో ప్రార్థనలు చేస్తారు. ఈ నెలలో మక్కా నగరానికి వెళ్ళి పవిత్ర కాబా చుట్టూ ప్రదక్షిణలు చేసి హజ్ యాత్ర పూర్తి చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ఈ పర్వదినం రోజు తోటి సహోదరుల్ని గుండెలకు హత్తుకోవాలి. సమాజంలో సాటి ప్రజల పట్ల దయ, ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం వంటి సుగుణాలను కలిగి ఉండాలి. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం బక్రీద్ పండుగ అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం బక్రీద్ పండుగ అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. త్యాగాన్ని, క్షమను గుర్తు చేస్తూ స్వార్థాన్ని ఛేదించాలన్నదే బక్రీద్ మనకిచ్చే సందేశమని, ఈ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని గుడివాడ రోడ్డులో గల ఈద్గాలకు ముస్లింలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. అల్లా ప్రతి కుటుంబంలోనూ సంతోషం, ఆరోగ్యం ఉండేలా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. మనందరి మీద ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని, అల్లా యొక్క దీవెనలు మనందరి మీద ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. और सुकून का माहौल बनाए रखें और कोई परेशानी, कोई दिक्कत की बात ना आए. करेंगे हम इंशाअल्लाह. हाँ, जज्बात में आके खानों को हाथ में मत लीजिएगा. इसलिए बेहतर और जो है इसी में हमारी जो है भलाई है कि हर काम को الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.